హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. పండగ పుణ్యమా అని రంజాన్ నెల మొత్తం వీడియోస్ పెట్టకుండా టైం పాస్ చేశాను. టైం పాస్ అయితే చేయలేదులెండి. రంజాన్ నెల కదా! కొంచెం పుణ్యం సంపాదించుకుందాం అని చెప్పి వీడియోస్ అయితే పక్కన పెట్టేశాను. ఇది వీడియో తీయాలా, మళ్ళీ పోస్ట్ చేయాలా, దాన్ని ఎడిటింగ్ చేయాలా, వాయిస్ ఓవర్ ఇవ్వాలా, ఎన్నుంటాయి. సో, ఈ టైం అంతా ఖురాన్ చదువుకోవడానికో, నమాజ్ చదువుకోవడానికో ఏదో ఒక రకంగా దేవుడికి కొంచెం దగ్గరగా ఉంటే పుణ్యం సంపాదించుకోవచ్చు కదా అన్నట్టు అలా అలా టైం స్పెండ్ చేశాను. రంజాన్ నెల అయిపోయిన తర్వాత కొంచెం ఫంక్షన్స్ వచ్చేసరికి ఊరెళ్ళొచ్చి అలా అలా సరిపోయిందనమాట. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో తెలీదు కానీ మన వీడియోస్ పెట్టకుండా ఉండడానికైతే చాలా రీజన్స్ ఉన్నాయి తెలుసా. అందులో లాస్ట్ రంజాన్ నెలలో మా రిలేటివ్స్ ఇద్దరు ముగ్గురు చనిపోయారులేండి. సో అప్పుడైతే అస్సలు షార్ట్స్ కూడా పోస్ట్ చేయబుద్ధి కాలేదు. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టడం, మళ్ళీ మన కొత్త కొత్త వ్యూవర్స్ నెగిటివ్ కామెంట్స్ పెట్టడం. కొంచెం వైరల్ అయ్యాడు కదా ఆ టైంలో. పాజిటివ్ కామెంట్స్ 100 ఉంటే నెగిటివ్ కామెంట్ ఒక్కటైనా వస్తుంది కదా. సో ఆ ఒక్కటి మైండ్ని బాగా డిస్టర్బ్ చేసేది. సో ఇలా ఇలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనోడు డ్రెస్ వేసుకొని తెగ తిరిగేస్తున్నాడు అనుకుంటున్నాను కదా, బట్ వాడు తిరగట్లేదు. ఆ మంచం మీద నుంచి జంప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఎందుకు అనుకుంటున్నారు? వాడు మనకు చెప్తాడు కానీ మనం అర్థం చేసుకోం కదా. రిజల్ట్ చూడండి, ఇలా ఉంటుంది అనమాట. డ్రెస్ తీసి ఇంకానే చూడండి, పాపం సుస్సు చేశాడు బంగారు కొండ. వాడు అందుకే మంచం మీద నుంచి దూకడానికి ట్రై చేస్తున్నాడు అట్టుంది. నా గోల్లో నేను ఉంటానా, రిజల్ట్ ఇలా ఇస్తాడనమాట. చెప్తే అర్థం చేసుకో మమ్మీ, ఎందుకు మమ్మీ నా మాట వినవు అన్నట్టు చేస్తాడు. సో టర్టిల్స్ మనకి అన్నీ చెప్తాయన్నమాట. మనమే కొంచెం ఓపికగా విన్నామంటే అర్థమైపోతాయి. వాడు ఎందుకు పరిగెడుతున్నాడు, ఎందుకు జంప్ చేస్తున్నాడు. మంచం మీద నుంచి నార్మల్గా జంప్ చేయడు. నిద్ర వస్తే హాయిగా నిద్రపోతాడు. లేదు ఆడుకోవాలంటే, లేదు డీప్గా అబ్జర్వ్ చేయాలన్నా అలాగే మంచం మీద ఉంటాడు. జంప్ చేస్తున్నాడు అంటే సుస్సుకి వెళ్ళాలి, వదులు నన్ను అని దాని అర్థం అనమాట. లేదు వాటర్ కావాలన్నా అలాగే చేస్తాడులేండి. ఇంకోటి, ఎప్పుడైనా సరే మనం ఒక ప్లేస్లో వదిలిపెట్టామంటే వెంటనే పరిగెత్తడు. కొంచెం టైం తీసుకొని ప్లేస్ 360 డిగ్రీస్ తన అండర్ కవర్లో తీసుకొని అప్పుడు యాక్షన్ స్టార్ట్ చేస్తాడనమాట. నడవడము, ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి మొత్తం. అలాగే ఈ డ్రమ్ కూడా అనమాట. దీంట్లో వేసినప్పుడు ఫస్ట్ డే 1 అయితే అస్సలు లోపలికే వెళ్ళేవాడు కాదు. పైనే ఉండేవాడు. అమ్మో ఎక్కడో తెచ్చి వేసేసింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయిద్దేమో అన్నట్టు ఇలా పైనే ఉండేవాడు. తర్వాత చూశారు కదా ఓల్డ్ వీడియోస్లో, లోపలికి వెళ్ళిపోయి అస్సలు పైకే వచ్చేవాడు కాదు. ఒరే రారా రారా అని చెప్పి ఆ డ్రమ్కేసి బాగుతా ఉండేదాన్ని నేను. అంటే సౌండ్ చేస్తే భయపడి బయటకు వస్తాడేమో అని. లాస్ట్ టైం వీడియోలో చూశారు కదా, అస్సలు బయటకు వచ్చేవాడు కాదు. ఇప్పుడు మళ్ళీ హాయిగా పైనే ఉన్నాడు. డ్రమ్ నిండా వాటర్ ఉన్నాయా, ఆ పైన చేతులు ఆనిచ్చి చిల్లవుతాడు చూడండి వాడు. అసలు ఆల్రెడీ షార్ట్లో చూపించాను కదా. సో ఇలా ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు. ఈ నెల మొత్తం వీడియోస్ పెట్టలేదు కదా, సో సప్పు అయితే చాలా కబుర్లు ఉన్నాయి, చాలా చెప్పుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. వీడు అల్లరి మామూలుగా లేదు. ఎంతవరకు గుర్తుపెట్టుకుంటానో తెలీదు. గుర్తున్నవి మొత్తం అయితే షేర్ చేసుకుంటాను. అన్నిటికన్నా ముందు మన ఫ్యామిలీ అయితే యూట్యూబ్ ఫ్యామిలీ 10,000కి చాలా దగ్గరలో ఉందన్నమాట. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్ అనమాట. సప్పు వీడియోస్ చూస్తూ వాడికి మంచి మంచి కామెంట్స్ పెడుతూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నెగిటివ్ కామెంట్స్ అయితే ఆల్మోస్ట్ బంద్ అయిపోయాయి. స్ట్రిక్ట్ మోడ్లో పెట్టేస్తున్నాను. సో తెలిసి ఏదన్నా చెప్తే మనం రిసీవ్ చేసుకోవచ్చు. జస్ట్ అలా చూసి వాళ్ళకి నచ్చినట్టు ఏదో ఒకటి నెగిటివ్ పెడితే అసలు తీసుకోలేము. ఇంకోటి ఏంటంటే మన మైండ్ సెట్ నెగిటివ్ అయిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. సో ఇప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ అస్సలు రావట్లేదు. అందరి బ్లెస్సింగ్స్ సప్పుకు వస్తున్నాయి. ఇంకా చాలామంది టర్టిల్స్ తీసుకోవాలని అడుగుతున్నారు. మీరు ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ హ్యాచింగ్ టైం కూడా అయిపోయింది. నేను అప్పుడప్పుడు మొబైల్లో చూసుకుంటూ ఉంటాను కదా, గోవాలో అసలు కొన్ని వేల టర్టిల్స్ అలా మళ్ళీ సముద్రంలోకి వదిలేస్తుంటే ఎంత బాగున్నాయో. అది స్క్రీన్ షాట్ తీసి కూడా పెడదాం అనుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఎంతమంది చూసారో అది కూడా కామెంట్ పెట్టండి. అంటే హ్యాచింగ్ టైం అయితే అయిపోయింది. సో టర్టిల్స్ అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. మన నెల్లూరులో అయితే M1 అక్వేరియం ప్యాలెస్లో ఉన్నాయి రెడీగా. అది కూడా మళ్ళీ చూపిస్తాను అక్కడ టర్టిల్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది. ఫిషెస్ అయితే ఎప్పుడూ స్టాక్ ఉంటాయి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మన్సప్పు వాటర్లో అయితే చిల్ అవుతూ ఉన్నాడు. ఈలోపు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఎక్కడ తెచ్చుకోవాలి టర్టిల్స్ని అని. నేనైతే అస్సలు
ఎవరిని రికమెండ్ చేయదలుచుకోలేదు టర్టిల్స్ తెచ్చుకోండి, పెంచుకోండి అని. ఎందుకంటే వీటి లైఫ్ స్పాన్ చాలా పెద్దది కదా. ఇప్పుడు కుక్క పిల్లల్ని చూస్తున్నాం కదా, తెచ్చుకొని కొన్నాళ్ళు పెంచుకొని వదిలేస్తుంటే అవి ఎంత ఫీల్ అవుతున్నాయని. అవి కనీసం అరుస్తాయి, చెప్పగలవేమో. బట్ ఇవి మూగంటే నిజంగా మూగజీవే. చిన్న సౌండ్ కూడా చేయలేవు. మొన్న షార్ట్లో చూశారు కదా ఎలా ఏడుస్తున్నాడో. నేను ఊరెళ్ళినప్పుడు కూడా చూశారు కదా ఎంత డల్గా ఫేస్ పెట్టున్నాడో. ఆ అమ్మ అయితే అసలు ఎలా చెప్పిందో, ఒరే బుజ్జి ఎదురా అని అడుగుతుంటే వాడి మొహం అలా పెట్టుకున్నాడే, పాపం అనిపించింది అని చెప్తా ఉంది. నాకు కూడా భలే బాధ అనిపించింది. వీడియో కాల్ చేసి సప్పు అని అరుస్తూ ఉంటే వాడు మెడ అటు ఇటు తిప్పి చూసుకుంటా ఉన్నాడు. ఇంకా ఫోన్ ఆల్మోస్ట్ వాడికి అలవాటే కదా, సో ఫోన్ చూస్తూ ఉన్నాడు. నేను కనిపిస్తున్నాను కదా, ఓకే కాసేపు మాట్లాడుకొని హాయిగా వాయిస్ విన్నాడులే అనుకొని అప్పుడు రిలాక్స్ అయిపోయారు. జస్ట్ 2 డేసే, ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు. ఫస్ట్ టైము వాడిని తీసుకెళ్లకుండా ఊరెళ్ళడం అనమాట. వాడొక చోట నేనొక చోట ఉంది ఫస్ట్ టైం. అయితే 2 డేస్ కోసమే వాడు ఎంత డల్ అయిపోయాడు. అలాంటిది మనం ఇలా పెట్స్ని తెచ్చుకొని మన బిజీ షెడ్యూల్లో, ఇప్పుడు నార్మల్గా ఒక ఇంట్లో మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే చాలా తక్కువ, అవునా కదా. ఎవరి మొబైల్ వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. పిల్లలైతే ఉదయాన్నే లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్ళాలి, చదువుకోవడం, తినడం, నిద్రపోవడం, దీనికే సరిపోతుంది. పెద్దవాళ్ళు అంతే, వాళ్ళ ఆఫీస్లోనూ వర్క్ ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవడమే సరిగ్గా కుదరట్లేదు. ఇంకా అలాంటిది పెట్స్తో ఎంతవరకు టైం స్పెండ్ చేయగలరు. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కూడా. మర్చిపోయా, ఒకతనైతే లాస్ట్ టైం రంజాన్ నెలలో మెసేజ్ పెట్టారు, పెద్ద టర్టిల్స్ ఉన్నాయంట, 2 ఉన్నాయంట. అంటే ఒకటి తెచ్చుకున్నారంట ఫస్ట్, బట్ జతగా ఇంకోటి ఉండాలి అంటే ఇంకోటి కూడా తెచ్చుకున్నారంట. ఎగ్స్ కూడా పెడుతున్నాయి, బట్ ఇప్పుడు ఆఫీస్ టైమింగ్ వల్ల చూసుకోవడం కుదరట్లేదు అని అయితే చెప్పారు. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చెప్పండి, తీసుకోగలరు, పెంచుకుంటాము అంటే కొంచెం పెద్దవి. సో ఎగ్స్ పెడుతున్నాయంటే ఈజీగా 5 ఇయర్స్ అలా ఉండుంటాయి. నేను అది కూడా అడగలేదులేండి. మాకేమైనా కుదురుతుందేమో అని అడిగారు, బట్ ఒకరిని చూసుకోవడానికే సరిపోతుంది. అందులో మేము కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటాం కదా, సో అంత పెద్దవి అయితే ట్రావెలింగ్ చేయలేము. అలా అని ఒకరిని ఇంట్లో వదిలేసి అయితే రాలేం కదా, సో అందుకని మేము తీసుకోలేదు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటాము అంటే చెప్పండి, నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి పెడతాను. ఓకేనా. వీడియో ఇంకా లైక్ చేయకపోతే త్వరగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో మెయిన్గా అసలు మీరు తెచ్చుకునే ముందు ప్రిపేర్ అవ్వండి. ఓకే మేము చూసుకోగలం, టైం స్పెండ్ చేయగలం వీటితో అనుకుంటే. లేదు అంటే మాత్రం అసలు తెచ్చుకోవద్దు టర్టిల్స్ని. ఇవి అసలు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. 2 ఇయర్స్ అయిపోయింది కదా ఆల్మోస్ట్, సో బాగా మాటలు అర్థమవుతున్నాయి. పిలుస్తుంటే వస్తున్నాడు. అసలు నిన్నైతే మరీ దారుణం. జస్ట్ బాల్కనీలో వదిలిపెడితే వాడు హాయిగా తిరుగుతాడులే అంటే మట్టి తినేసాడు. చాలా రోజులైంది కదా మట్టి తిని. మంత్లీ వన్స్ అన్నా మట్టి వేసేదాన్ని వాటర్లో, సో తినేవాడు ఇంట్రెస్ట్గా. బట్ డైజెస్ట్ అవ్వట్లేదని ఈ మధ్య పెట్టలేదు నేను. సో నిన్నేం చేశాడు, అలా మట్టి తినేసాడు. ఇంకా బాల్కనీలో నుంచి కిచెన్లోకి వచ్చేసి అమ్మ దగ్గరికి వెళ్ళి రెండు చేతులు ఎత్తుకో అమ్మమ్మ అని చెప్పి చూపిస్తున్నాడంట. నేనేం చేసేది. అసలు అమ్మ చెప్తుంది, చూడు వాడు అసలు చేతులు ఇలా అని ఎత్తుకోమంటున్నాడు, నోరంతా మట్టి పూసుకొని ఉన్నాడు అనగానే నాకు అప్పుడు అర్థమైపోయింది. ఓకే వీడికి వాటర్ లేకుండా తిండు కదా, సో వాటర్లో వేస్తే అవి కొంచెం మింగడానికి ఈజీ అవుతుందని చెప్పి ఎత్తుకోమంటున్నాడు. అంటే కిచెన్లోకి వెళ్ళలేడు కదా, వాటర్ సైడ్ వాషింగ్ ఏరియాలోకి వెళ్ళలేడు, వాడు హైట్ ఉంటుంది కదా. సో ఇంకప్పుడు తీసుకెళ్ళి వాటర్లో వేసేస్తే హాయిగా మింగాడు, వాటర్ తాగాడు. అప్పుడు కాసేపు చిల్లయ్యాడనమాట. ఇలా చేస్తూ ఉంటాడు అల్లరి. అసలు విషయం చెప్పలేదు కదా, అల్లరి అంటే గుర్తొచ్చింది. పండక్కి అన్నయ్య వాళ్ళు వచ్చిన్నారా, పిల్లలు వచ్చిన్నారా, అక్క వాళ్ళందరూ. అసలు ఓ రేంజ్లో ఎంజాయ్ చేశాడు వీడు, ఇద్దరు మామయ్యలతో. ఆల్రెడీ చూసుంటారు కదా, మామయ్య మీద ఎక్కడం, మళ్ళీ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళడం, అందరి చేతుల్లోనూ ఉన్నాడు. వీడి కోసం ఎన్ని గిఫ్ట్లు కొన్నారో వాళ్ళు. ఒక్కొక్కటి చూపిస్తానులేండి, వీడియోస్ తీయడం అస్సలు కుదరలేదు. అసలు ఇంట్లో అందరికన్నా చిన్నోడు అయ్యేసరికి భలే గారాబం. మా పెద్దన్న అయితే ఎంత నాన్ వెజ్ పెడతావు వాడికి, మనకన్నా ఎక్కువ వాడే తింటున్నాడు. అంటే డైలీ రంజాన్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ తింటున్నాడు. అంటే మరీ ఎక్కువైతే పెట్టనులేండి, జస్ట్ కొంచెం ఒక్క పూటే. మళ్ళీ
మార్నింగ్ ఈ నైట్ స్టిక్సే, ఆఫ్టర్నూన్ మాత్రం కొంచెం నాన్ వెజ్ అయితే తగులుతానే ఉంది. ఫిషెస్ అను, ప్రాన్స్ అను, చికెను ఏదో ఒకటి తింటానే ఉన్నాడు. బట్ సైజ్ ఇంకా పెరగలేదేంది? అన్ని తినుంటే ఇంకొంచెం పెరగాలి కదా. అంటే కొంచెం కొంచెంగానే పెడుతున్నానులేండి, అందుకని ఇంకా పెరగలేదు. మా అమ్మ అయితే పండగ కదా, బిడ్డకి ఏదైనా డ్రెస్ కుట్టు, మంచి డ్రెస్ ఒకటి కుట్టలేదు ఇంకా అని అడుగుతూ ఉంది. వాడికి ఎందుకులే అని చెప్పి నేనైతే కుట్టలేదు. సో ఇప్పుడు ఆ 40 డేస్ కూడా అయిపోయాయండి. సో ఇప్పటి నుంచి కొత్త డ్రెస్సెస్ రెడీ చేసి వెయ్యొచ్చు. సో స్టార్ట్ చేద్దాం. కొత్త కొత్త డ్రెస్సెస్ ఏ కలర్ వెయ్యాలి, ఏ డిజైన్ వెయ్యాలి, ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోవాలి నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా స్విమ్మింగ్ చేశాడు కదా, తీసి కింద వదిలిపెట్టాను కదా, ఇప్పుడు వాడు ఎటు వెళ్ళాలనేది ఆలోచించుకుంటూ ఉన్నాడు. సో ఎలా వెళ్తాడో చూడండి. నేనేమో వాడు ఎక్కువసేపు నడవలేడులే అని చెప్పి, ఇది వాటర్ ఉన్న సైడ్ కదా, మామూలుగా వీడెప్పుడు వాకింగ్ చేసేది మొక్కలు ఉన్న సైడ్ అటువైపు అనమాట. సో నేను తీసుకెళ్ళి అటువైపు వదులుతుంటే వాడేమో నేను అసలు వాకింగే చేయను, ఇంక ఇంటికి వెళ్దాం పదా అన్నట్టు, అంటే స్విమ్మింగ్ చేసి అలసిపోయాడు కదా. సో నేను అసలు రాను, నన్ను ఇంటికి తీసుకెళ్ళు అన్నట్టు దర్జాగా మెట్లు దిగి వెళ్ళిపోతాడు. అంటే మొన్న షార్ట్ పెట్టాను కదా, అమ్మమ్మని వదిలేసి వచ్చాడు అని చెప్పి, అప్పుడు చాలామంది డౌట్ పెట్టారనమాట, ప్రూఫ్ ఏంది అని. అప్పుడైతే వీడియో తీయలేదు కదా, నేను లేను కదా. సో ఇప్పుడు కనిపించింది వాడు ఎలా వెళ్ళిపోతాడు, ఎక్కడ వదిలిపెట్టినా స్టెప్స్ ఎక్కడ ఉంటాయనేది వాడికి తెలుస్తుంది. వీటికి చాలా మైండ్ చాలా షార్ప్ అనమాట. 1-2 సార్లు చూసారంటే అన్నీ గుర్తుపెట్టుకుంటాయి. ఎవరింటికన్నా వెళ్ళినా ఆ ప్లేసెస్ గుర్తుంటాయి. ఇలా మిద్దె మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కానివ్వండి, అక్క వాళ్ళ ఇంట్లో కానివ్వండి, అక్కడ టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు కూడా అంతే, స్టెప్స్ దిగి వచ్చేస్తాడు హాయిగా. సో ఇంకోటి ఇల్లు ఏదనేది కూడా తెలుసు, కన్ఫ్యూజే అవ్వడు అసలు. ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే, అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఆఫీస్ ఉందన్నమాట. కార్డార్లో వదిలిపెట్టేస్తే అసలు ఏం చక్కగా వెళ్ళి వాళ్ళ గుమ్మం ముందు, ఆఫీస్ గుమ్మం ముందు అలా నించొని ఉన్నాడు. ఆ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరూ సడన్గా ఇక్కడికి తాబేలు ఎక్కడి నుంచి వచ్చిందో, ఏమొచ్చిందో అని ముందు భయపడ్డారు. తర్వాత వీడని చూసి అలా చూస్తా, ఫొటోస్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా మా అమ్మల్లా ఆఫీస్లో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి ఎత్తుకొని వచ్చేసింది అనమాట. వాళ్ళు బయటకు వచ్చి అలా చూసుకుంటూ ఉన్నారు. పెంచుకుంటున్నాంలే అని చెప్తే ఊరుకున్నారు. వీడు ఒక్కో రచ్చ చేస్తాడా. లోపలికైతే వెళ్ళలా, బయట గ్లాస్ డోర్ అనమాట అది. సో అక్కడ నుంచి అలా తొంగి చూస్తున్నాడు, ఇది మన ఇల్లేనా కాదా అన్నట్టు. కామ్గా వచ్చేసాడు మళ్ళీ ఇంటికి. అసలు వీడి తెలివితేటలకి ఏమనాలో అర్థం కాదు. చూడండి, నేను ఎటువైపు వదిలిపెట్టాను, వాడు యూటర్న్ తీసుకొని ఎలా వెళ్ళిపోతున్నాడో చూడండి. ఇప్పుడు కామ్గా మెట్ల వైపు వెళ్ళిపోతాడు. పోనీ వెళ్ళేవాడు గోడ వైపు నుంచి దిగొచ్చు కదా, ఇటు గ్రిల్స్ ఉంటాయి కదా పట్టుకోవడానికి, అక్కడ నుంచి దూకడానికి ట్రై చేస్తాడు. పడితే ఏం చేయాలి, ఎక్కడుంటాడు, 5th ఫ్లోర్ నుంచి అసలు పడితే ఎక్కడికి వెళ్తాడు, దెబ్బ తగులిద్దేమో అని భయం కూడా లేదు. నేను ఒకదాన్ని ఉన్నానుగా, తీసుకెళ్తానుగా. ఎవ్వరి హెల్ప్ వద్దు బిడ్డకి, వాడే వెళ్ళిపోవాలి. చూడండి, ఎడ్జ్ నుంచి వెళ్తున్నాడు చూడండి. అసలు ఏం చేయాలి, బంగారు కొండ. వీడి తెలివితేటలకి భయపడాల్సి వస్తుంది. ఒకడినే కాసేపు కూడా వదిలిపెట్టకూడదు. సో ఇదన్నమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.